అందరికీ శనాతి బిడ్డలారా ఇక మరి లోకం మీద జరిగే శుద్ధులన్నీ ముళ్ళ కట్టుకోవచ్చుండు మీ నర్సయ్య తాత ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా ముందుగా తలకాయ వార్తలు ఏమున్నాయో చూద్దాం పారేసా. ఇక ఇప్పుడు దునియా మీద పేదోళ్ళు ఏమని శాపన పెడుతుర్రు అంటే ఈ సర్కారు డాక్టర్ల చేతులకు జట్టలు పుట్ట వాళ్ళ చేతులకు నరుప్పలు మలువ ఏం సకదనం ఉంది ఉచితార్థంగా వాళ్ళు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కానీ ఆగం చేస్తారు మా పేదోళ్ళ బతుకుల ఉత్త పుణ్యానికి అజ్ఞానంగా మమ్మల్ని మింగుతుర్రు అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నారు ఆ ఊర్ల పొంటి జనాలు. అసలు ఏం జరిగిందంటే ఇక చూడు. అమ్మా ఓ నానా నా సావు కొని తెచ్చుకుంటున్నారా, అమ్మా ఓ నానా నా సావు కొని తెచ్చుకుంటున్నారా, సర్కారు దవాఖానకు నన్ను బలి ఇచ్చిపోతున్నారా, సర్కారు దవాఖానకు నన్ను బలి ఇచ్చిపోతున్నారా, అమ్మా ఓ నానా నా సావు కొని తెచ్చుకుంటున్నారా. పేరుకే ఉన్నారు సర్కారు డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రితో దోసుకుంటున్నారు. పేరుకే ఉన్నారు సర్కారు డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రితో దోసుకుంటున్నారు. సర్కారు దవాఖాన్లా నిమిషాలే పని చేసి, ప్రైవేటు దవాఖాన్లా గంటల పని చేసి సామాన్య ప్రజల ఉసురు తీస్తున్నారు. సర్కారుకు కళ్ళు కానొస్తలేవు, అమ్మా ఓ నానా నా సావు కొని తెచ్చుకుంటున్నారా, సర్కారు దవాఖానకు నన్ను బలి ఇచ్చిపోతున్నారా. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఏమన్నా అందం సందం ఉన్న అదులో ఈ ముచ్చట చల్లగుండా పాపం సర్కారు దవాఖానకు ఇక కాన్పు కోసం వస్తే ఆ బిడ్డ ఎంత అల్లాడిందో, ఆ తల్లి ఎంత విలవిల్లాడిందో, ఆపరేషన్ చేసినాక మరి అబ్జర్వేషన్లు పెట్టి షెడ్డో పాడో చూసుకోవాలి, మంచి ఇవ్వాలి, గ్లూకోజో సూదో గోలో ఇవ్వాలి. కానీ ఇవాళ ఏదో ఆడ ప్రైవేట్ దవాఖాన పెట్టుకొని ఆగమేఘాల మీద వచ్చి అటు ఇటు కలగలిపి పాయ మళ్ళీ ఉరికి అవతల పడితే ఇక కానిపోయిన మనిషికి పాపం బీపీ పెరిగి అన్యాలంగా ఉత్త పుణ్యానికి నిండు ప్రాణం. ఇగో గిట్ల ఈ రకంగా సర్కారు దవాఖానల డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయిందిలా. మరి ఎట్లా ఈ రకంగా ఇట్లా పోతుంటే మరి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఇగో ఈ సర్కారు దవాఖానల రాత మాత్రం మారతలేదులా. ఇప్పటికైనా సోచాయించి సర్కారు ఏ రకంగా ఇట్లాంటి అధికారుల మీద చర్య తీసుకుంటుందో, ఇదివరకు కూడా మస్తుగా అయితేనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. సర్కారు మాత్రం ఎట్లాంటి వీళ్ళ మీద చర్య తీసుకుంటలేదు కాబట్టి వాళ్లకు డాక్టర్లకు భయం భక్తి లేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇవాళ సామాన్య ప్రజలు, ఇవాళ పేద ప్రజలు ఇవాళ నిలువున ఇగో ఈ రకంగా ఇవాళ బలిదానం కావాల్సి వస్తుందిలా. మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి దీని మీద ఏ రకమైన చర్య తీసుకుంటాడు, ఎట్లా తీసుకుంటాడు, మరి ఈ కుటుంబానికి ఏ రకమైన మరి సాయం చేస్తాడు, ఎట్లా ఆదుకుంటాడు అనేది కూడా మరి మన తెలంగాణ టీవీ గుర్తు చేస్తుంది. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మరి ఇప్పటికైనా సర్కారు దవాఖాన తలరాతలు మార్చాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా. మా ఊరు గురించి మాట్లాడతలేడు, మా పల్లె గురించి మాట్లాడతలేడు, అసలు మా శుద్ధులు అంటే ఏందో లెక్క చేస్తలేడు. అక్కడికి వస్తారకల్లా మా మండలం గురించి కూడా మా సమస్యలు ఏందో కూడా అస్సలకే అసెంబ్లీలా ఎందుకని అడుగుతలేడు మా ఎమ్మెల్యే అని ఇగో ఈ పెద్ద మనిషి ఏ తరిగిన ధర్నా చేస్తుండో చూడు రోడ్ల మీద. మా ఎమ్మెల్యే కంటే గొర్రెవాస్తుడు నయం, మా ఎమ్మెల్యే కంటే బరగాస్తుడు నయం, మా ఎమ్మెల్యే కంటే కూలి పని చేసుకుంటున్న నయం. కానీ ఇవాళ జనాలు గెలిపించి చట్టసభలో అసెంబ్లీలో కూర్చోబెడితే ఏం విలం ఫలం ఉన్నది మా ఎమ్మెల్యేని. ఇవాళ మా మండల సమస్య లేదు, మా ఊరు సమస్య లేదు, మా నియోజకవర్గ సమస్య ఏది కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు, ఏమిటి ప్రస్తావించలేదు? పేద ప్రజలు అల్లాడిపోతుంటే అనేక సమస్యలతోటి ఇబ్బందుల పాలవుతుంటే మా ఎమ్మెల్యేకు కళ్ళు కానొస్తలేవు, మా ఎమ్మెల్యేకు కళ్ళు నెత్తికెక్కినాయి అని ఈ రకంగా పాపం భూమాచారి అనే ఉద్యమకారుడు ఇక రోడెక్కి గిట్ల ధర్నాకు నిరసనకు దిగితే పోలీసులు సమాచారం అందుకొని ఇక అక్కడ ఇక్కడ గోల్మాల్ చేసి తిప్పుతావురటనులా. మొత్తానికి ఇక మరి ఆ ఎమ్మెల్యేకు ఎందుకు కానొస్తలేదు ఆ నియోజకవర్గం అనేది ఇప్పుడు యావత్ తెలంగాణ జనాలు కూడా ఒకటే ముక్కు మీద వేలేసుకొని ఆలోచన చేస్తున్నారట. ఎందుకని మరి ఇంతగానం ఎందుకు పట్టించుకుంటలేడు, ఇంతగానం వాళ్ళ కడుపులలో ఆయాసం ఉందంటే ఎమ్మెల్యే అటు మొక్కన ఎందుకు చూస్తలేడు, ఇందుకే నాకు గెలిపించింది అన్నట్టుగా మన్ను దుమ్ము ఎత్తిపోస్తుర్రులా ఎమ్మెల్యే మీద. స్థానిక ఎమ్మెల్యే గారు
మాట్లాడకపోవడము చాలా బాధాకరంగా ఉంది. మా మండలం పైన వివక్ష జరగదని మేము కలిసికట్టుగా కరాఖండిగా తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరే చేయాల్సింది. మేమేదో తిరుగుబాటు కాదు, మేము వేడుకుంటున్నాం. మా సమస్యలు తీర్చండి, మా అభివృద్ధిని కోరండి. మేము మా అభివృద్ధి కోసమే మేము చేస్తున్నటువంటి పోరాటం, సామరస్య పోరాటాన్ని మీరు చులకన చేస్తే అది పెద్ద మొత్తంలో జరుగుతుందని తమరికి చెప్పకనే చెప్తున్నానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను. నన్ను ఎవరు చూస్తలేరు అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా లోకం మీద కూడా కొంతమంది బడవ బజ్జాతిగాలు ఈ ఆడు ఊరగాలు కనబడితే ఏం చేస్తుర్రో ఎట్ట చేస్తుర్రో మమ్మల్ని ఎవరు చూస్తలేరు పక్కోడు కూడా అనుకుంటారు. కానీ కళ్ళు ఎవరికి ఉన్నాయంటే ఇగో గీళ్ళకు ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా, స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా, తరతరాల మన చరితకు పునాది అమ్మేరా, రాత రాసే ఆ బ్రహ్మను కన్నది ఓ అమ్మేరా. కానీ ఇలా ఆడపిల్ల అంటే ఇలా ఆడజన్మ అంటే సులకన అయిపోతుందిలా సమాజం మీద. ఇక కొంతమంది దగులుబాజీ బద్మాషిగాళ్ళు ఇక బయటవాజగాళ్ళు ఏం చేస్తుర్రులా పాపం రైల్వే స్టేషన్లల్లో బస్సులల్లో చెడ్డకాడ పడ్డకాడ ఆడ ఈడ మరి పబ్లిక్ ఎక్కువైతే ఇగో ఈ రకంగా అమ్మాయిలంటే ఆడపిల్లలంటే ఇగో ఈ రకంగా వాళ్ళని ఏ రకంగా అసభ్యంగా వాళ్ళని తాకుతుర్రు అంటే ఇక చూస్తుర్రా. అందుకనే టీంకు ఇప్పుడు 2 కళ్ళు కాదు 3 కళ్ళు ఉన్నాయట. తెలంగాణ సమాజం మీద కన్నేసిందట. ఎవరు ఏం చేస్తుర్రు, ఎక్కడ పోతుర్రు, ఎవరెవరు ఏం పని చేస్తున్నారు అనేది మొత్తం రికార్డ్ అయిపోతుందట. గందుకనే జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగురి, ఆడోళ్ళు అంటే గౌరవించుర్రి. ఇక లేకపోతే కడకడల పారే అవుతారు సుమా. ముంబైలో ప్రయాణికులు శమ్మశక ఆటలాడుకుంటారుగా. బడకొండ వీళ్ళ గోస దేవుడి గరక. ఇక చూడురు ఎట్ట తిరుగుతుర్రు రబ్బర్ బ్యాండ్ వాళ్ళే. చూస్తున్నారు ఇగో ముంబైలో పాలకుల పనితీరు ఎట్ట ఉందో, అధికారుల మరి చక్కదనం ఎంత ముద్దుగా ఉందో కానొస్తుందా. పాపం రైళ్ళు ఎక్కుదామంటే మరి ఏడంగా పానం ఇదైపోతుందో, ఏడ కింద పడిపోతామో అన్న భయంతో జనాలు బిక్కు బిక్కు అనుకుంటా రైలు ఎక్కుతున్నారు వల్ల. అంటే ఇది పుసుక్కున ఏదైనా గింతంత కాలు జారినా కానీ మొత్తం నిండు ప్రాణం బలి కావాల్సి వస్తుందట. మరి ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా మరి ఇలా ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఇప్పటికైనా మరి ముంబై సర్కారు ఏమైనా చర్య తీసుకుంటుందా, మరి ఇంకేమైనా రైళ్ళ రాకపోకలను ఏమైనా పెంచుతా అనేది మునుముందు చూద్దాం. వల్ల అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంతా కొప్పు అన్నట్టుగా ఏ ఉసకదనం ఉందే. అయ్య పగ్గాలు చేద బయటికి గద్దెని ఎక్కినాక నేను పోతున్నా బయట దేశంలో, నేను గుంజుకోస్తున్నా పెట్టుబడులు అంటుండు. కానీ ఇంతకు అసలు కథ ఏం జరుగుతుందంటే ఇగో కృషాంక్ ఏమో చెప్తుండు, ఇందాం పారి. అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూరు బచ్చనపేట అని పూలమాలతోటి హారతి వచ్చి నీ దండం పెట్టి స్వాగతం పలికి ఎదుర్కొంటుర్రు. మరి ఏమిటికి ఎదుర్కొంటుర్రో ఎక్కడ ఎదుర్కొంటుర్రో నాకైతే అర్థమవుతలేదని కృషాంక్ అబ్బా నెత్తి కొట్టుకుంటుండులా.
ఇక మీరు పోటీ పడుర్రి. ఇప్పుడు బయట దేశంలో ఉన్నటువంటి కంపెనీలతోని ఎవరిని తేవాలి, ఎట్లా తేవాలి, ఏం చేయాలి, తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని కేటీఆర్తో పోటీ పడుర్రి. కానీ బోగస్ కంపెనీలతోని మీరు ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నారు, ఎందుకు దిగజారిపోతున్నారు, ఎందుకు మీరు గాలి గాలి గత్తర చేస్తున్నారు, ఎందుకు మీరు తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు ఆగమాగం గంగల కలుపుతున్నారు అనేది ఈ క్రిషాంక్ మనసులోని ఆంబయం అంతా ఎలగక్కుతుండులా. ఇక మరి రేవంత్ రెడ్డి 50,000 కోట్లు పట్టుకొచ్చి తెలంగాణని ఉద్ధరిస్తా అంటే అక్కడ బోగస్ కంపెనీలతో జతగట్టిండట పెద్ద మనిషి. కృష్ణాకి ఏమంటుండో ఈనూరి. దావోస్కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియాతోని ఒప్పందం, మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మెయిన్ హార్ట్ అనేటోళ్లతో కూర్చొని వాళ్లతో ఒప్పందాలు. ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు, అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం, ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం, ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతోని అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు? ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి. కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను, కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి, ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు? లోకం మీద బుడపోరగాల సోపతి ఎట్లా ఉంటుంది? ఇంటి పక్కలంతోనో, ఇంటి ముంగటంతోనో, లేకపోతే ఊరంతోనో, సందులనో బొందులనో వాళ్ళు తమాసి ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా సోపతి చేస్తారు. ఆఖరికి వస్తారు కల్లా బల్య సోపతి కూడతారు, దోస్తానం చేస్తారు. కానీ ఒక బుడ్డపోరడు 7 కొండల ఏంకన్నా తిరుపతి ఏంకన్నతోనే సోపతి చేసిండు అన్నోళ్ళ. ఇక చూడు ఏం ఉద్దారకం చేసిండో పోరాడు. అబ్బా నేటి తరం పొరగాలు చల్లగుండగానులా ఈ కాలం తీరు కావచ్చునా, లేకపోతే ఈ నడవంతరం బుద్ధులతో కావచ్చునా? అబ్బా ఈ పాడైపోను బుడ్డ పొరగాల్లో కూడా మందలిచ్చే వశం లేదు భూమి మీద. ఎట్లా అంటారా? అరే ఇక మరి రంగారెడ్డి జిల్లాలో కాబట్టి ఎప్పుడో పిల్లగాడు ఆగమైంది అనేది కదా జిల్లాలో కూడా. ఇక ఆ పిల్లగాడు చల్లగుండా 20 60 20 60 ఏ బస్సు ఎక్కిండో, ఏ రైలు ఎక్కిండో, ఏ కారు ఎక్కిండో, ఏ సైకిల్ మోటార్ ఎక్కిండో, కానీ మొత్తానికి శర్ర పెట్టాడో ఈడ మునిగి ఆడ తేలిండు, ఏడ తేలిండు, తిరుపతిలో తేలిండట. అమ్మ మా పొలగాడు ఎక్కడ వాయనో, మా పొలగాన్ని ఏ దొంగలు కొట్టుకపోయిరో, మా పిల్లగాన్ని ఎట్లా ఆయనో అని తల్లిదండ్రులు అంగరాసి మొరో మొత్తుకుంటుంటే ఆఖరికి తిరుపతిలో ఉన్నాడని జాడ తెలిసిందట నుల్లా. ఇక నీ దండం పెడితే ఆ తల్లిదండ్రుల సంతోషం ఆకాశానికి అందుకుంటుందట వాళ్ళ సంతోషం. ఇక మరి చిన్నగా కింద మీద పడి తిరుపతి చేరుకున్నట. ఇక తిరుపతిలో ఉన్న కొంతమంది ఎక్కడ ఏంది ఏం కథ అడిగి వీడియో కాల్ చేపిస్తే పాపం ఈ తల్లిదండ్రులు సంతోషమే కాదు వల్ల. ఇక చూడు కథ ఎట్లా జరిగిందో. మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను, మర్చంగా ఉండు. సరే ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే. టిఫిన్ ఏం తిన్నారా? మీకు ఎప్పుడు తెలిసింది బాబు దొరికిందని చెప్పి? బాబు దొరికిందని మార్నింగ్ 6:30కి తెలిసింది. ఎవరు చెప్పారు ఫోన్ చేసి? బాబు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే దొరికినాకను ఫోన్ చేసిండు. బాబు ఉన్నాడు. మాట్లాడారా మీరు బాబుతోటి? బాబుతో మాట్లాడినా మార్నింగ్. మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, మమ్మీ సేఫ్గానే ఉన్నాను ఫోన్ చేసిండు. ఓ ఆరోగ్యం శాఖ మంత్రి, ఇగో మేము ఉపాసం ఉండి తెలంగాణ పొద్దుదాకా కంచె ఒత్తులు వేసుకొని చదువుకున్నాం. కానీ నువ్వు చేస్తున్న ఉద్దారకం ఏంది? జరనన్నా మమ్మల్ని ఒక కంట కనిపెట్టయ్యా అని తెలంగాణ విద్యార్థులు మొర అయ్యారట. ఏందో అసలు కథ అయిందంపా. ఓ ఆరోగ్య శాఖ మంత్రి, ఏంది నాయన మా గోస పంచుకుంటున్నారు? మా పేదోళ్ళ ఉసురు ఎందుకు మీరు తీస్తున్నారు అని ఈ రకంగా తెలంగాణ విద్యార్థులు దామోదర రాజనరసింహకు లేఖ రాసిరాడనుల్లా. ఎందుకు ఏమని అంటే, ఇక మరి 10వ తరగతి వరకు తెలంగాణ చదివి
ఇక మరి వేరే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చేస్తారట, ఇక్కడ మెడికల్ సీటుకు అర్హులు కాడట. ఇక ఇదంతా మరి పొక్కి లోకమంతా ఎలిచిపారేసరికి ఆహా అట్టెట్ట ఉంటుంది ఇట్టెట్ట ఉంటుంది, మేము తెలంగాణ వాళ్ళం కాదా, మేము తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా, మేము పుసుక్కున్న పక్క రాష్ట్రాలు చదువుకుంటే మాత్రం మాకు మెడికల్ సీట్ ఇయ్యరా అని ఈ రకంగా తెలంగాణ విద్యార్థులు దామోదర రాజనరసింహ గుండెకు సూటి పెట్టిర్రులా. ఇగో కాగితాలు కత్పలు కూడా రాసి మరి మంత్రి గారికి ఇచ్చిరట. మరి మంత్రి ఎట్టడు చేసాడు ఏం కథ కానీ ఈ తెలంగాణ విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతాడా లేకపోతే గంగల కలుపుతాడా అనేది మునుముందు చూద్దాములా. ఇగో గిట్ల ఉంది తెలంగాణ విద్యార్థుల గోసపో. పల్లెటూళ్ళలో పొద్దుగాల సూర్యుడు ఉదయిస్తుంటే మరి ఇక పడమట అస్తమిస్తుంటే ఎంత సంబూరంగా కండ్లకు అంత ఆనందం కొడుతుంది. అగో గదే తరిగిన పట్నంలో నీ దండం పెడితే సింహశీకట్లో చార్మినారు అందాలు అబ్బా ఎంత ముద్దుగున్నది, భలే సంతోషంగా ఉన్నది అనే మరి సందర్శకుల మనసు చిన్న పోయిందట. ఎందుకు ఏం కథ అంటే గిందుకు వన్నె తప్పి సిన్న పోయిందిరా మన చార్మినారు, ముండబోసి ఎండల కూసుందిరా మన చార్మినారు, వన్నె తప్పి సిన్న పోయిందిరా మన చార్మినారు, ముండబోసి ఎండల కూసుందిరా మన చార్మినారు. అరే చార్మినార్ అంటే ఏందనుకుంటున్నావు? చార్మినార్ అంటే 400 ఏళ్ళ ఘన చరిత్ర గల చార్మినార్ను పట్టుకొని ఇవాళ చార్మినారు వన్య తప్పింది, చిన్నపోయింది, చింత చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు. ఎట్టటి సంగతి ఏంది ఏం కదా అని ఆలోచన చేస్తున్నారు జనాలు. గీనె ముందులా అసలు కిటుకు పాపము. చార్మినార్ అంటే ఒకప్పుడు వెలిగిన చార్మినారు సందర్శకుల లోటును తీర్చి వాళ్ళ గుండెలలో ఆనందము సంతోషము నిండి పొంగి పొర్లిచ్చే ఈ చార్మినారు ఇవాళ ఆఖరికి వస్తాల కల్లా ఎడుగాని తీరైపోయింది అటనులా. ఎట్లా అంటారు, ఇగో సింహశీకట్ల ఒక లైటు లేదు, ఒక బుగ్గ లేదు, బజార్ల లైట్లు కూడా లేకుండా చార్మినారు ఇక దయ్యం వల్ల ఇగో గిట్ల కుంపటై కూర్చుందట. అంటే చూడుర్రి ఇక్కడ ఉన్న సిబ్బంది ఏ రకంగా చార్మినార్ను చురుకనగా చూస్తున్నారో అనేది అర్థమవుతుంది అటనులా. ఇప్పటికైనా జర చార్మినారు చరిత్ర తెలుసుకొని చార్మినారు చుట్టూ ఇగో వీధి దీపాలు వెలిగించు అని ఈ రకంగా పాపం సోషల్ మీడియా సంఘపోళ్ళు ఒకటి కౌంటర్ ఇస్తుర్రులా. చూడాల మరి ఎవరికి సురుగు తగులుతుందో మరి ఇది ఎట్ట చేస్తారో పై అధికారులు. अबे बगचूद आगे जाके कहाँ कर లూటి అనే పదము ఎప్పుడు నిలబడుతుంది మన చెవిలో ఎప్పుడు పడుతుంది అంటే ఎండాకాలంలో అరే పలానా చెరువు లూటి పోయింది రారో అని ఇట్లా కూతలు పెడతారు. కానీ బంగ్లాదేశ్లో ఒక ఇల్లు లూటి పోయిందట. ఎవరిదో ఏం కథో ఎందుకు పోయిందో ఇందాక లూటి పోయింది రారో అని కూత పెట్టగానే తెలంగాణ చెరువులలో చేప పిల్లలకు పోరగాళ్ళు దునికి పట్టినట్టుగా ఎట్లా ఉరుకులు పెడతారో ఇక గదే తరికిన బంగ్లాదేశ్లో కథ నడుస్తుంది అటనులా. ఇక ఒకరు చీర కొనబోతురు, ఒకళ్ళు కుర్చీ కొనబోతురు, ఒకరు టీవీ కొనబోతురు. అరెక్కటి ఎవరికి ఏ సామాన్ దొరికితే ఆ సామాను కొనబోతురు అటనులా. ఈ బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని ఇంట్లో జ్వరబడి అరే ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అనుకుంటారో ఇక చూడరు. కాకపోతే వీడియో చూస్తుర్రా ఎవరికి దోషింది వాళ్ళు ఎవరికి దొరికింది వాళ్ళకి ఈ రకంగా లూటో అనుకుంటా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇంట్లో జ్వరబడి గిట్ల కొనబోతున్నారు. మొత్తానికైతే లూటి మరి ఈ లూటి పంచాలి ఎంత పోతుందో ఏం కథో కానీ మొత్తానికైతే అందరి కాడికి ఈ రకంగా జనాలు ఎత్తుకొని మాపోతుర్రులా. చూడాలి మరి ఎట్టేద్దాం మన ముందు.
నిజమైన ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది? నిజమైన ప్రేమ అంటే గిట్లా ఉంటుంది అనిపించుకోవాలి. ఇక చూడరు ఎంత రామసక్కదనంగా నిజమైన ప్రేమ అభిమానం దాటుకుర్రు గీళ్ళు ఢిల్లీలో. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని తీర్ల కథలబడ్డా ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుర్లా పుట్టుకొచ్చేది కాదు. గుండె లోతులకెళ్ళి గుండె పొరలకెళ్ళి ఎగదండుకు వచ్చేది అభిమానం ప్రేమ అంటారు. ఇక గసవంటి ప్రేమ అభిమానం మరి తగ్గుద్దా? తగ్గది. ఇక మరి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పాపం మరి యాక్సిడెంట్లో ఏమైందో ఎట్టి సంగతి ఏం కథ కానీ మొత్తానికి బండి కూడా నడపలేని పరిస్థితుల్లో నడుచుకుంటా చిన్నగా మెల్లగా తాంబేలు పోయినట్టు పోతుంటే ఇక రోడ్డు మీద కనిపెట్టిన అభిమానులు ఉరికి ఉరికి ఆయనకు సాయం ఎట్లా చేస్తారో చూడు. అంటే ఇదుల్లా. అందుకే ఇప్పటికైనా ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదు. నిజమైన ప్రేమ గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొస్తుంది అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అడనుల్లా జనాలకు. हाथ में लगे హాడి తప్పని పలికి బొంకని అయోధ్య రామయ్యకు బంగారు హరివిల్లు, తండ్రి మాటకు ఎదురు చెప్పని రఘువంశ రామయ్యకు బంగారు హరివిల్లు. బంగారు హరివిల్లు కాకినాడ జిల్లా తునిలో ఇక మరి నీ దండం పెడితే బంగారు హరివిల్లు చేపట్టిండులో ఒక భక్తుడు రామయ్య. ఆ బంగారు హరివిల్లు కింద రామ సక్కదనంగా ఎంత ముద్దుగా కనబడుతుండో చూడు నీ స్వామి రంగా. ఇక ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నలుగు దిశలకి వెళ్ళి ఈ రకంగా భక్తులు వచ్చి కిటకిట కిటకిట కిటకిటలు ఆడుతున్నారు ఈ బంగారు హరివిల్లు చూసుకుంటా. ఇక మరి భక్తుడు అట నీ దండం పెడితే వాము కేజీ బంగారం 30 కేజీల వెండితో తయారు చేసినటనుల్లా ఈ బంగారు హరివిల్లు. ఇక మరి ఆ భక్తుని ఎక్కడ అనుకుంటారు? పట్నం హైదరాబాద్ అట. కడుపు చల్లకుండా పట్నం హైదరాబాద్కి వెళ్ళి వచ్చి గింత రామసక్కని ఇక మరి బంగారు హరివిల్లు తయారు చేసినందుకు మన తెలంగాణ టీవీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుందిలా. స్వామీజీ స్వామీజీ గురుజీ గురుజీ గురుగారు అడుగు ఆగకుండా రెప్ప వారకుండా దినదినము పోరాడుతాడు, పుట్టెడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు, నచ్చ చెప్పి సాగదూలుతాడు అని మనం ఎవరి మీద పాట పాడుకున్నాం నేటిదాకా మన తెలంగాణ టీవీలో? పోలీసు వాళ్ళ మీద. ఎండనక వాననక పగలనక రాత్రనక ఎక్కడ ఏదేమైనా ముందు ఉండేది పోలీసు వాళ్ళే. అబ్బా పోలీసు వాళ్ళ కష్టం అబ్బా ఇంతనా అంతనా. పోలీసు వాళ్ళు ఇగో జనాలకు ఈ రకంగా శుద్ధులు చెప్పి బుద్ధిగల మాటలు చెప్పి ఇక మరి ఎలాంటి కొట్లాటలకు తాగుండకుండా ఇగో గీళ్ళు గింత బుద్ధిగా చూసుకుంటున్నారు సమాజాన్ని అని చెప్పుకున్నాం పోలీసు వాళ్ళు. కానీ ఈ వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలము, కానీ ఈ వనపర్తి జిల్లా
కరికి వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలము వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన అబ్బా సిఐ నాగేశ్వర్ రెడ్డి తల్లిదండ్రుల గోసపుచ్చుకుంటుండులా సిఐ హోదాలో ఉండి తల్లిదండ్రుల గోసపుచ్చుకున్నాడు ఏంటి అంటే వామ్మో ఇంత కాదు అంత కాదులా చిన్న సన్నగా గోస పెడతలేడ తల్లిదండ్రుల ఎందుకు ఆస్తి పంపకాల విషయంలో ఇక ఈ పాడైపోను ఈయన తోడ ఇంకో తమ్ముడు ఉన్నాడు ఆయన కానిస్టేబుల్ అట అయితే ఈ సిఐ ఏమో నాకు 10 ఎకరాలు కాదు నాకు 20 ఎకరాలు కావాలి తమ్మినికి మాత్రము ఇక మరి ఆయనకు ఒకటే బిడ్డ ఉంది ఒకటే కొడుకు కాబట్టి ఆయనకు 10 ఎకరాలు ఉండాలి నాకు 20 ఎకరాలు ఉండాలి ఎందుకంటే నాకు 2 కొడుకులు కాబట్టి అని ఈ రకంగా తల్లిదండ్రుల పేర్పించి బజార్లో గుంచి ఆగమాగం చేసి గాయకత్తర లేపి నాకు 20 ఎకరాలు ఇస్తారా ఇయ్యరా ఆస్తి పంపకాలని ఇక ఈ రకంగా వాళ్ళని హింస పెడుతుంటే తట్టుకోలేక ఈ పాడైపోను ఈ బతికిన దానికంటే భూమి మీద ఏం సకదానం లేదని ఇగో మీడియా ముందులకు వచ్చి మైకుల మీద ఆ తల్లి తండ్రి గోడెల్లో పోసుకుంటే కలకల కలకల కన్నీరు తీస్తుందిల్లా ఈ తల్లి మరి సిఐకి ఏమన్నా లజ్జ సిగ్గి ఉన్నాదుల్లా ఒక గౌరవమైన హోదాలో ఉండి ఈయన సభ్య సమాజానికి బుద్ధి చెప్పవలసిన సిఐఏ గింత కాడికి దిగజారిందంటే ఇక మరి సిఐ నాగేశ్వర రెడ్డిని మన తెలంగాణ టీవీ కూడా ఇక మరి ఇట్లా చేయొద్దు ఈ చేస్తే నీకు ఇది మంచిది కాదు అన్నట్టుగా కూడా ఈ అక్రమ దారిని ఈ ధర్మాన్ని దారి తప్పిస్తున్నందుకు నీకు పై అధికారులు ఖచ్చితంగా నీ మీద చర్య తీసుకోవాలని కూడా మళ్ళొకసారి మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా సార్ వెంకటాంపల్లె ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఒక ఆమెను గంగారం ఇచ్చిన ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశపడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలి చచ్చినాక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు 2 కొడుకులు మీరు చచ్చిపోతే చెరసగం కావాలి అంటాడు తమ్ముడు నాకు 2 కొడుకులు నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు తమ్మునికి నాకు 20 ఎకరాలు తమ్మునికి 10 ఎకరాలు ఒక కొడుకు ఒక బిడ్డ కదా తమ్మునికి 10 ఎకరాలు తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు ఇదేకటి పద్ధతి నాయన ప్రపంచంలో లేనిది నీ పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన నీకు 1,00,000 రూపాయలు వస్తాయి కొంత 50,000 వస్తుంది నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా నువ్వు సంపాదించుకో ఇంతదానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దు నాయన నీ కాలు మొక్తానైనా ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముని సాగిన అనుకో పెద్ద పనులు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా ఆయన నీ కాలు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనికి వచ్చిండు కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితిలో లేను నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగాడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లేట నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు మీకు ఎక్కడ పోతుందని అన్నారు లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పిందంటే చెరిసాగం చేసుకొని రాయని చెప్పిండు రామాంజనేయులు చెప్పిండు చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు అయినా మామ అవుతాడు 4 ఎకరాలు వస్తుంది మామ చెల్లెళ్ళకి సరి ఎకరా ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యకోకో మాకేం బాధ లేదు మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను పెద్ద మనుషుల తోలుకొచ్చి పార్కాత రాసుకొని పార్కాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని తోలుకొచ్చుకొని కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన అట్లా కాదు నాకు ఎక్కనో తిక్కు రాసి అని మళ్ళీ ఓసారి వచ్చిండు పార్కాత రాసి వచ్చినాకనే మళ్ళీ వచ్చిండు నాడు జనవరి ముందర వచ్చే పోతున్నాయన నెల వస్తా చూడు పెద్ద కొడుకుకు 15 ఎకరాలు
చిన్న కొడుకు 11 ఎకరాలన్నర ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు మళ్ళీ వస్తుంది నాకు ఇవ్వాలి. ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు, కవులలో నాపిండు. కాకపోతే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదాలు బాగా పరిష్కార కాయిదాలు రాసినాడు. పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్, ఆ పెద్ద మనుషులను పోయి చిన్నోడు అడిగిండు, సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు. అంటే వాళ్ళు ఇంకేముందిరా తచ్చిపోయింది కదా, రిజిస్ట్రాలు అయినాయి, మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు, నీవు లోన్ తెచ్చుకున్నావు, చేయించుకోపని చెప్పిండు. వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు, గురుమూర్తి రెడ్డి చెప్పిండు, శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు, గొల్లయాదాయ చెప్పిండు. వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు. కౌలు రైతు 10 సంవత్సరాల తూకం పోసిండు. 5 ఎకరాలు 2 సార్లు దున్నిచ్చిండు. ఇప్పుడు 30,000 చిల్లర అయింది వానికి ఖర్చు. అయినాక పోపించినాక వచ్చి ఇప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉంటే అన్ని ట్రాక్టర్లు రద్దు. ఎవరు పోయినా మీ మీద కేసు చేస్తా, మీ మీద కేసు చేస్తా అని అందరినీ బెదిరించిండు. చుట్టుముట్టు తాండలు ఉండే తాండలను కూడా బెదిరించిండు. ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పల్లెలకు గుర్తంగా ఎవరు పోవద్దు. మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతోటి వాడు ఫోన్ చేసి నాతోటి మాట్లాడిపిస్తే మిమ్మలను అప్పుడు నేను చెప్తా మీకు దున్ననికి, అంతవరకు పోయేది లేదని బెదిరించింది. వాడు మొన్న 2 దినాలు 3 దినాలు 4 దినాల తర్వాత తిరిగి మందిని అడుక్కున్నాడు. మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినట్లు ఇంత అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు. 5 ఎకరాలు కావాలి, ఇవ్వకపోతే తలకాయ రోట్ల పెట్టి దాంస్తా అని మాతోటి అన్నాడు. తలకాయ రోట్ల పెట్టి దాంస్తా, నరికి పొలి జాలుతా తమ్ముడిని అట్లా. మామూలు ఏమంటాడు, బిడ్డ నీ లంజ గుద్దల జంగుడు లంజదానా, నేను చెప్పినట్లు వింటావా లేదా, నీవే నేర్పుతున్నావే తమ్మునికి అంటాడు. నీవే నేర్పుతున్నావే లంజదానా అని. మాకు ఒకరి దగ్గర ఒకరు పోగుద్దు, మామూలు వచ్చి కొడుతుండడు. వాళ్ళు ఎవరంతలకు వాళ్ళు ఉండేటట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినాం. ఇప్పుడు పోయి అడిగినాం కూడా పోయి అడిగినాం. ఇప్పుడు పార్కాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్ట్రార్ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్, లొల్లులు వద్దు. నువ్వు చెప్తున్నా ఇంటడేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి వచ్చినాను సారు, నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొనాలంటే నడుగుండి బయటికి నడుగుండి, మీరు నడుగు దమాకు లేదు మీకు, బయటికి నడుగుండ్రు అని అన్నాడు. మేము కాళ్ళు మోపుతామంటే ఒక మా మాటలు బయటకు దొరికించండి. పోయిన అని తలిగితే బెదురుకొని బయటకు వచ్చినాం. మేము నాగేశ్వర రెడ్డి తోటి ఫోన్లో మాట్లాడేది మేము విన్నాం. నేను సంపాదించిన సార్ అంటారు. అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్, ఆయనకు జాబ్ రాకముందు మాతోటి ఎన్ని బాండ్ కాయిదాలు ఒకసారి చూడుండు సార్, మా బాండ్ కాయిదాలన్నా చూడుండు సార్ అన్న. సార్ మీ సోయి మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు తిట్టినట్లు. ఎవరి దగ్గర లేవు సారు, మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు, 2 ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు. అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మతోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది. ఆడ దొంగల బాధ అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు. 10 ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు. ఆమె కష్టమే తిన్నాం, 10 ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం. అప్పుడు నీళ్ళు లేవు. ఎట్టున్నారు బిడ్డలారా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా గిదే యాలకు వస్తాడు మీ నరసింహ తాత. అంతవరకు మాత్రం చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే శనార్థి అందరికీ నమస్తే.